అందరికీ జై భీమ్. నా పేరు డాక్టర్ మంచా నాగమల్లీశ్వరి, మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలిని. అదేవిధంగా త్రినాథ్ విశాఖ జిల్లా మాల మహానాడు అధ్యక్షులు, అదేవిధంగా మాల మహానాడుకి సంబంధించినటువంటి నాయకులు సురేష్ అండ్ రాజేష్ కూడా రావడం జరిగింది. ఇవాళ ఎందు నిమిత్తం మీడియా వాళ్ళని పిలవడం జరిగింది అని అంటే, ఇతను సుధీర్ బాబు, ఐడి వచ్చేసి 1432. ఏ విధంగా విచ్చలవిడిగా అంబేద్కర్ గారిని రాజ్యాంగం కోసం, లేకపోతే మాలలు మాదిగలు దళితుల కోసం ఏ విధంగా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు అని అనేది ఒకసారి గమనించండి. అతని ఐడి కూడా చెప్పాను, అతని ఐడి కూడా చెక్ చేయండి. అతని ఫేస్ మీకు చూపిస్తున్నాను. అంటే ఇవాళ ఎలా జరిగిపోతుందంటే, రాష్ట్రంలో ఎవడికి పడితే వాడు ఇష్టాసారంగా అంబేద్కర్ గారి మీద, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద ఆయనకి చెప్పుల దండలు వేయడం ఏంటి, ఆయన విగ్రహాలు విరగ్గొట్టడం ఏంటి, ఆయనను అవమానించడం అనేది ఒకసారి మతిస్థిమితం లేకుండా మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారేమో అని నాకు పర్టికులర్గా అనిపిస్తుంది. ఆ మహానుభావుడు ఒక ఎస్సీలకి ఎస్టీలకే న్యాయం చేసినటువంటి వ్యక్తి కాదు, అన్ని కులాలకి అన్ని మతాలకి. అసలు ఆయన లాంటి వ్యక్తిని ఇలా దూషించి చూడండి, ఎంత మదంతో వీడు ఇలా మాట్లాడాడో ఒకసారి గమనించాల్సినటువంటి విషయం. ఎట్టి పరిస్థితుల్లో అంబేద్కర్ గారి జోలికి వస్తే ఖబర్దార్ చెప్తున్నా, ఎవ్వరిని ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. డెఫినెట్ గా రాష్ట్రం మొత్తం మీద వీడి మీద కేసులు ఫైల్ చేస్తున్నాం. ఇవాళ సీతమ్మదార్లో విశాఖపట్నం 4th టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి ఇక్కడికి రావడం జరిగింది. డెఫినెట్ గా వీడికి బుద్ధి చెప్తాము. అంబేద్కర్ గారి పాదాలు పట్టించి వాడు మాట్లాడినటువంటి మాటలకి క్షమాపణ చెప్పేంత వరకు మా దళిత సంఘాలు ఊరుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వీడెక్కడున్నా సరే, ఏ స్టేషన్లకైనా, ఎక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టేషన్లకైనా సరే వాడిని రప్పించాల్సినటువంటి అవసరం మాకెంతుందో మన అందరి బాధ్యత. ఎందుకంటే వీడు అవమానిస్తుంది అంబేద్కర్ గారిని, ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని. ఆడవాళ్ళని వాడి ప్రొఫైల్ వెళ్ళి చెక్ చేయండి. సుధీర్ బాబు 1432 ప్రొఫైల్ చెక్ చేయండి. డెఫినెట్ గా వీడికి శిక్ష పడేంత వరకు ఎస్సీ ఎస్టీ కేసు కూడా వీడి మీద ఫైల్ చేస్తున్నాం. నేషనల్ కమిషన్ కి కూడా వీడి మీద కేసు ఫైల్ చేసి వీడిని ఎక్కడున్నా కూడా కటకాల వెనకాల ఉంచుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్.